తెలంగాణ బీజేపీలోని ఇద్దరు అగ్రనేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ అధిష్టానం వేగంగా అడుగులు వేసింది. ఎంపీ లక్ష్మణ్ నివాసంలో ఈటెల రాజేందర్, బండి సంజయ్లతో పార్టీ దూత, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అభయ్ పాటిల్ రహస్యంగా భేటీ అయ్యారు. అంతకుముందు రాత్రి ఈటెలతో ప్రత్యేకంగా డిన్నర్ మీటింగ్ జరిపిన అభయ్ పాటిల్ నేతల మధ్య ఉన్న విభేదాలపై క్షేత్రస్థాయి రిపోర్టుల ఆధారంగా చర్చించారు. వ్యక్తిగత ఇగోలను పక్కనబెట్టి ఇద్దరు కలిసికట్టుగా పనిచేయాలని ఢిల్లీ పెద్దల అల్టిమేటాన్ని స్పష్టం చేశారు. ఈ సుదీర్ఘ చర్చల అనంతరం ఇద్దరు నేతల మధ్య రాజీ కుదరడంతో బీజేపీ శ్రేణుల్లో ఊరట వ్యక్తమవుతోంది. తెలంగాణ బీజేపీలోని ఇద్దరు అగ్రనేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ అధిష్టానం వేగంగా అడుగులు వేసింది. ఎంపీ లక్ష్మణ్ నివాసంలో ఈటెల రాజేందర్, బండి సంజయ్లతో పార్టీ దూత, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అభయ్ పాటిల్ రహస్యంగా భేటీ అయ్యారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, తెలంగాణ బీజేపీలో ఎప్పటి నుంచో ఉప్పు నిప్పులమన్న ఇద్దరు అగ్రనేతలని సయోధ్య కుదిర్చేందుకు ఢిల్లీ అధిష్టానం వేగంగా అడుగులేసింది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ రహీం. ఇటు తెలంగాణ బీజేపీలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా కాలంగా పార్టీ అంతర్గతంగా చర్చనీయాంశంగా మారినటువంటి ఎంపీ ఈటెల రాజేందర్ తో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య విభేదాలకు తెరదించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. పార్టీ అధిష్టానం నేరుగా రంగంలోకి దిగి ఇద్దరు నేతల మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. అయితే దీనికి సంబంధించి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అభయ్ పాటిల్ సమన్వయ బాధ్యతలు చేపట్టగా ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ నివాసంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిరినట్లు తాజా సమాచారం. అయితే పార్టీ తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అభయ్ పాటిల్ ఆధ్వర్యంలో సమన్వయ చర్చలు కొనసాగాయి. నిన్న రాత్రి ఈటెల రాజేందర్ తోటి అభయ్ పాటిల్ ప్రత్యేకంగా సమావేశం అయినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయిన అనంతరం నేడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ నివాసంలో కీలక చర్చలు కూడా జరిగాయి. రాష్ట్ర పార్టీ నాయకత్వం, ఆర్ఎస్ఎస్ నుంచి అందినటువంటి క్షేత్ర స్థాయి నివేదికల ఆధారంగా అధిష్టానం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వ్యక్తిగత విభేదాలతో పాటు ఇగోలను కూడా పక్కన పెట్టి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని చెప్పేసి ఢిల్లీ నాయకత్వం స్పష్టం చేసినట్లు సమాచారం. ఈటెల రాజేందర్ తనకు పార్టీలో తగినటువంటి ప్రాధాన్యం లభించడం లేదని, కీలక బాధ్యతలు అప్పగించడంలో నిర్లక్ష్యం జరుగుతుందన్నటువంటి అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. తన అనుచరులకు కూడా తగినటువంటి గుర్తింపు దక్కడం లేదని ఆయన వర్గం చెబుతుంది. మరోవైపు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఈటెల జోక్యంపై బండి సంజయ్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి కూడా ఈటెల వర్గమే ఒక రకంగా కారణమనేటువంటి అభిప్రాయాన్ని ఆయన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లుగా సమాచారం. అయితే ఈ పరిణామాలతో కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి పార్టీ క్యాడరు రెండు వర్గాలుగా విడిపోయిందని అభిప్రాయం అధిష్టానానికి చేరినట్లు సమాచారం. ఈ పరిస్థితికి పార్టీకి నష్టం కలిగిస్తోందనేటువంటి భావించినటువంటి ఢిల్లీ పెద్దలు ఇద్దరు నేతలను కలిసి పనిచేయాలని స్పష్టమైన సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఇరువురు నేతల మధ్య చర్చలు సానుకూల వాతావరణంలో జరిగినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని, వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేయాలని అభయ్ పాటిల్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రానున్న పార్టీ కార్యక్రమాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో సమన్వయంతో ముందుకు సాగాలని చెప్పేసి ఇద్దరు నేతలకు సూచించినట్లుగా పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి సమావేశం అనంతరం ఇరు నేతలు కూడా పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేయడానికి అంగీకరించినట్లుగా సమాచారం. దీంతో కొంతకాలంగా బహిరంగంగా కనిపించినటువంటి విభేదాలకు తాత్కాలికంగా తెరపడినట్లు బీజేపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఈ సమావేశంపై పార్టీ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. అయినప్పటికీ ఈ భేటీతో తెలంగాణ బీజేపీలో కొత్త రాజకీయ సమీకరణాలకు నాంది పలికినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. రహీం, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. తెలంగాణ బీజేపీలోని ఇద్దరు అగ్రనేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ అధిష్టానం వేగంగా అడుగులు వేసింది.
ఎంపీ లక్ష్మణ్ నివాసంలో ఈటెల రాజేందర్, బండి సంజయ్లతో పార్టీ దూత, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ రహస్యంగా భేటీ అయ్యారు. అంతకుముందు రాత్రి ఈటెలతో ప్రత్యేకంగా డిన్నర్ మీటింగ్ జరిపిన అభయ్ పాటిల్ నేతల మధ్య ఉన్న విభేదాలపై క్షేత్రస్థాయి రిపోర్టుల ఆధారంగా చర్చించారు. వ్యక్తిగత ఈగోలను పక్కన పెట్టి ఇద్దరు కలిసికట్టుగా పనిచేయాలని ఢిల్లీ పెద్దల అల్టిమేటాన్ని స్పష్టం చేశారు. ఈ సుదీర్ఘ చర్చల అనంతరం ఇద్దరు నేతల మధ్య రాజీ కుదరడంతో బీజేపీ శ్రేణుల్లో ఊరట వ్యక్తమవుతోంది.